మీరేం కంగారు పడకండి. మీ ఆడబిడ్డ మీ ఇంటికి వస్తుంది. మీరు ఏడవద్దు. మీరు ఏడవడానికి ఆమె పోరాడుతులేదు చెప్పండి. మీరు ఏడవడానికి మేము పోరాడుతున్నది. మీకు న్యాయం జరుగుతుంది. మీ బిడ్డ మీ ఇంటికి వస్తుంది. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గత 7 నెలల నుంచి తెలంగాణలో దేశవ్యాప్తంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి నా కొడుకు ఏ నా కొడుకైనా ఏపీ తెలంగాణలో అడుగు పెడితే చెప్పు తెగలాగా కొడతాను. ఎవరు రాకండి. ఇట్లా దొంగేశాలు వేసుకొని వచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావురా శ్రీనివాసగా నువ్వు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? పట్టుకో. ఈ నా కొడుక్కి సిగ్గు శరం లేదు. ఇలాంటి నా కొడుకు ఏం చేయాలంటే చెప్పు 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 తీసుకొని కొట్టాలి. ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే ఉచ్చ పడాలి, శిక్ష పడాలి. ఎంత చేస్తారా నీ ముండామయ్యా? అసలు కడుపు అన్నం తింటారా పెంట తింటావరా? ఒక ఆడబిడ్డలకి ఇట్లా మోసాలు చేస్తావరా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాను? ఉచ్చ పోసుకోళ్ళ చొప్పు తీసుకొని కొడతా. ఎవరు లేరు అనుకుంటున్నావా? ఏపీ తెలంగాణలో చూస్తా. మీడియా వాళ్ళని తిడుతున్నాడు, పోలీసులు తిడుతున్నారు, ప్రతి ఒక్కరిని తిడుతున్నాడు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళ తల్లి తండ్రులు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? వాళ్ళ బాధ నీకు అర్థం కాదా శ్రీనివాసు? ఉచ్చళ్ళు లెక్క పెట్టాలి. నువ్వు అర్థమైందా? చిప్పకూడ తినిపించాలి. వీరికి మహిళా జైల్లో పెట్టకండి. అక్కడ కూడా వీరి పీట వేసుకొని వీరి నిజ రుచి చూపిస్తాడు నా కొడుకు. చెప్పండి. మీరే మాత్రము ఆడవాళ్ళ జైల్లో పెట్టమాకండి. అక్కడ కూడా ఒక తెలంగాణలో మాధురి పేరు అంటే ఉచ్చ పోసుకోవాలి. నా కొడక ఎంత మాట్లాడారా నువ్వు? ఇప్పుడు రారా. ఆ రోజు పోలీసులు ఎవరు చేయలేరు. ఆ ఘోరాన్ని అన్నారు. ఈ రోజు కొడక నీకేం చేయలేదు చేస్తారు, నీకేం చేయలేదు చేస్తారు. నా కొడక తిండి తిప్ప లేకుండా మీడియా వాళ్ళు మేము శివరుద్ర గారు పోరాడుతులకి నీకు శిక్ష పడాలని ఇంకొకరు నేర్చుకోకూడదు. అర్థమైందా? ఖబర్దార్. చివరిగా ఇప్పుడు అర్ధనారీశ్వరులందరూ బయటకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే సంవత్సర ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు మీరందరూ ఏకం కావడం నిజంగా రామరాజ్యం లాగా కనబడుతుంది. కాబట్టి సనాతన ధర్మం పేరిట ఎవరైనా ఇక పైన ముందుకొస్తే పోలీసులు ఉత్తరప్రదేశ్ దాకా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గౌరవప్రదమైనది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎంతో ఆలోచన చేసడం వల్ల వాళ్ళకి ప్రత్యేకమైన సాధు సత్పురుషుల నుంచి నేను నుంచి ఒక అఘోర అఖాడ లెటర్ ఇచ్చాను. అలాగే కృతజ్ఞత లెటర్ కూడా నేను ఇప్పిస్తాను. ఒక అధికారులందరూ వాళ్ళ కుటుంబాలందరినీ దూరం తీసుకెళ్లి ఇక్కడ భార్య పిల్లల్ని వదిలిపెట్టి అంత దూరం పోయినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మాధురి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. బాలకృష్ణ గారికి, ఆజాద్ అడ్వకేట్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. రాజేష్ నాథ్ గురువు గారికి అక్కడి నుంచి అఘోర అఖాడ నుంచి 4-5 రోజులు ఎంతో బలమైన ప్రయత్నం చేసినందుకు మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ రోజు అర్ధనారీశ్వరుడు రావడం చేత ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరికీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం రావడం అనేది నిజంగా గౌరవంగా అనిపిస్తున్నది. ఒక సాధువునైనా నాకు